తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీసీలకు సరైన ప్రాధాన్యత లేదంటున్న శ్రీనివాస్ సాగర్తో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తేనా. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా సరైన ప్రాధాన్యత లేదు. రేపు అధ్యక్ష ఎన్నికలు కూడా దగ్గరికి వస్తుంది. రేపు రాబోయే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఎలా ఉండాలంటారు? నమస్కారం అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందు అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించి ఆ రోజు కులగణన చేసిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం అనేది వాళ్ళు ప్రధానంగా సీనియర్ బీసీ నాయకుడు అనేటువంటి సిద్ధరామయ్య నోటితో అనిపించారు. ఆ మాట కట్టుబడి ఉన్నారనేదే బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది. మేము గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిమండలిలో కానీ, తర్వాత అధికారుల బదిలీలో కానీ, అధికారుల ప్రమోషన్ల విషయంలో కానీ, నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఎక్కడ కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఈరోజు వరకు దక్కలేదు. మేము మరీ రిక్వెస్ట్ చేసినంటే ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ జిల్లాకు సరైన ప్రాతినిధ్యం దక్కాలని మంత్రిమండలి మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మంత్రిమండలిలో ఏకైక ముదిరాజు ఎమ్మెల్యే మన జిల్లాకు చెందిన వ్యక్తి మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి గారు ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఈసారి మంత్రిమండలిలో స్థానం కల్పించాలనేది బీసీ సమాజ్ డిమాండ్. రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇక్కడ చల్లా వంశీచంద్ర రెడ్డిని గెలిపిస్తేనే మీకు వాకిటి శ్రీహరిని కూడా మంత్రి చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? మేము నారాయణపేట సభలో ఎంపీ ఎలక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన రోజే మేము మహబూబ్నగర్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఏంటంటే షరతులతో కూడిన మంత్రి కాకుండా 14 సీట్లు వస్తాయని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సీట్లు ఎంపీ సీట్లు వస్తేనే మంత్రి పదవి ఇస్తామనే షరతులకు లోబడి, ఎందుకంటే ఏకైక ముదిరాజు బిడ్డ, ఇంకోటి రాష్ట్రంలో అత్యధిక జనాభా ముదిరాజులదే కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రిమండలిలో స్థానం కల్పించాలని ఆ రోజు బీసీ సమాజం స్టాండ్ ఉంది. ఈ రోజు కూడా మేము అదే స్టాండ్తో ముందుకెళ్తున్నాం. అయితే గతంలో కూడా బీసీ కులగణన పేరిటనే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అది ఖచ్చితంగా చేపడతామని ఇప్పటి వరకు చేపట్టకపోవడం, రేపు ఈ స్థానిక సంస్థలకు కూడా అన్నిటికి కూడా వాళ్ళ కాల పరిమితి కూడా అయిపోతుంది. ఈ రోజుతో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలది కూడా అయిపోతుంది. ఇప్పటికి కూడా కులగణన చేపట్టకపోవడం కాంగ్రెస్ వైఫల్యం అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కులగణన పేరు చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చింది. ఆ రోజు బీసీలు, రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే ఆ రోజు వాళ్ళకు అనుకూలంగా అయ్యింది, వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు అవసరానికి కులగణన అని చెప్పి ఈరోజు కులగణన మూలన పెడితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సమాజం నుంచి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము అదే నిర్ణయంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా అటువంటి కులగణన జరుగుతున్న ఎన్నికలకు పోవాలి. అప్పుడే బీసీలకు రాజ్యాంగ ఫలాలు దక్కుతాయి. ఇప్పటి కూడా చూస్తున్నాం మనం జనరల్ సీట్లలో ఇప్పటి కూడా బీసీలు పోటీ చేయడానికి సాహసించారు. ఇన్ కేసు బీసీలకు రిజర్వేషన్ ఉన్న దగ్గర కూడా ఆధిపత్య కులాలు వాళ్ళకు నచ్చిన వ్యక్తిని పెట్టి వాళ్ళ కనుసైగల్లోనే ఇప్పటికీ గ్రామంలో కూడా పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ పోవాలంటే ఖచ్చితంగా బీసీ కులగణన చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మేము మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. రేపు సమీప భవిష్యత్తులో కూడా ఈ కులగణన జరుపుతారని కూడా ఏ కోసాన కూడా కనిపిస్తలేదు. రేపు ఇదే కొనసాగితే కులగణన చేయకపోతే మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? కులగణన చేయకుండా ఎలక్షన్లకు పోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు మాత్రం ఖచ్చితంగా చేస్తాం. కులగణన చేస్తేనే బీసీలకు సరైన ఆర్థిక పరిస్థితి, వాళ్ళ రాజ్యాంగ పరిస్థితి అన్ని బయటకు వస్తాయి. వాళ్ళని ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు ఉండాలి, ఆర్థికంగా స్థిరపడతారు, వాళ్ళకి భవిష్యత్తు ఏందనేది ఆమెన క్లియర్గా ఒక పిక్చరు ప్రభుత్వానికి అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే కులగణన చేస్తేనే బీసీలు ముందరకు వస్తారు, వాళ్ళ అధికారం దిశగా అడుగులు వేస్తారు. కాబట్టి కులగణన చేయకుండా ప్రభుత్వంగా ఎన్నికలకు పోతే మాత్రం ఖచ్చితంగా బీసీ సమాజ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యమాలకు మాత్రం ముందుకు పదవికాలం అయిపోతుంది జెడ్పీటీసీలది. కాబట్టి మళ్ళీ ప్రత్యేక పాలన పేరుతో వీళ్ళు టైంపాస్ చేయడానికే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేదే వర్షాకాలం కాబట్టి ఈ అధికారుల అలసత్వంతో చాలా ఇబ్బందులు పడేది మళ్ళీ మన గ్రామీణ ప్రజలే, మళ్ళీ మన జిల్లా స్థాయిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా మళ్ళీ ఇబ్బందులు గురయ్యేది మాత్రం పారిశుద్ధ్యం సమస్యలు స్టార్ట్ అవుతాయి అన్నైతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా ప్రజాపాలన, అధికారుల పాలన కాకుండా కులగణను ఒక స్టాండ్ తీసుకొని ఇమ్మీడియట్గా దాన్ని చేపట్టి 6 నెలలు కాకపోతే ఇంకో నెల ఎక్కువ కానీ చేసిన తర్వాతనే ఎన్నికలు కొననేదే మా బీసీ సమాజ్ డిమాండ్. అయితే మహబూబ్నగర్కు విషయానికి వస్తే ఇక్కడ రేపు అధ్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ పడేవారు ఎక్కడ కూడా బీసీలు కనపడట్లేదు. అగ్రవర్ణ కులాలు వాళ్ళు మాత్రమే ఆధిపత్యం చేస్తూ వాళ్ళే ఇప్పుడు మాకు అధ్యక్ష పదవి కావాలంటూ కూడా వినతులకు హైదరాబాద్ క్యూ కడతా ఉన్నారు. దీనిని మళ్ళీ బీసీల తరఫున ఎవరిని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? అసలు ఎలా ఉండబోతుంది రేపు అధ్యక్ష? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా రెడ్డి కాంగ్రెస్ రాజ్యంగా ఏర్పడేది. రాష్ట్రం మొత్తం ఎటు చూసుకున్నట్టే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఏ పోస్టులో చూసుకున్నా కూడా అగ్రరాజ్ ఆధిపత్యం నడుస్తుంది. మహబూబ్నగర్లో మాత్రం చాలామంది సీనియర్స్ ఉన్నారు.
లక్ష్మణ్ గారు ఉన్నాడు, సంజయ్ ముదిరాజు ఉన్నాడు, ఎన్పి వెంకటేష్ గారు ఉన్నాడు. ఇటువంటి వాళ్లకు ఇచ్చినప్పుడే రేపు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కానీ మహబూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో కానీ ఎక్కువ అత్యధిక జనాభా ఉన్నది బీసీది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే వారు ఆలోచించి నిర్ణయం తీసుకొని బీసీ బిడ్డలకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, గ్రామ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలో కానీ సరైనకు బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తే వాళ్ళకి సీట్లు అత్యధికంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇవ్వకుంటే వాళ్ళది ఎవరు అంటారు కదా, ఆ విధంగా వాళ్ళు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే రేపు ఇక్కడ ఉన్న సీనియారిటీని కూడా మీరు రేపు వాళ్ళకు ముందు పోయే విధంగా మీరు ఇంకా బీసీ సమాజం నుండి కూడా వాళ్ళకు ఏమన్నా ధైర్యం కానీ లేకపోతే వాళ్ళకు రిప్రజెంటేషన్ ఏమన్నా ఇవ్వబోతున్నారా ఇక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు, బీసీ లీడర్లకు? ఖచ్చితంగా మేము గత పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ముందుకెళ్ళాలి, మీరు ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి, మీరు పోటీలో ఉండాలి, మీ వెనుక బీసీ సమాజం ఉండాలని మేము ప్రత్యక్షంగా కలిసి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కలుస్తాం. వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి. అవకాశాలు వాళ్ళు ఉపయోగించుకొని ముందుకు వెళ్తాం మాత్రం వాళ్ళ వెనుక బీసీ సమాజం ఎప్పటికీ ఉంటుంది.